హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారండి. అంటే ఎంజీ నరేగా ఆ చట్టానికి పేరు మార్చారు నరేంద్ర మోడీ గారు. పేరు మార్చి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేశారు, పనికి లేకుండా చేశారని చెప్పి రైతులతో ఒక సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అసలు అది తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కాబట్టి దాని గురించి చర్చించాలి, దాని గురించి ప్రజలకు తెలియాలని చెప్పి సభలు పెడుతున్నారు. ఏదో పాపం కష్టపడి జనాలను తీసుకొస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏంటి, మోడీ ఏదో చేయట్లేదు అనేది ప్రూవ్ చేయాలని వీళ్ళ టార్గెట్. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఒక సమావేశం జరుగుతున్నప్పుడు సడన్గా ఒక రైతు లేచి మోడీది బాగాలేదు, చంద్రబాబు నాయుడుది బాగాలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు మాకు అన్నీ అద్భుతంగా జరిగేవి అని చెప్పారు. ఎప్పుడు మనం మాట్లాడతామంటే ఇలాంటి మాటలు, మనం ఉదాహరణకి ఇప్పుడు కొత్త ఆఫీస్కి వెళ్తామండి, అక్కడ మనకి ఈ పరిస్థితులు బాగాలేనప్పుడు అరే పాతదే బాగుండే కదరా అనుకుంటాం. లేదంటే ఏదైనా హోటల్కి వెళ్తాం, ఫుడ్ తింటాం, వరస్ట్ ఉందనుకోండి, అమ్మా అక్కడ బాగుండే కదా అనుకుంటాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మన చరిత్రలో అయిపోయిన దాని గురించి ఆలోచించామంటే ఖచ్చితంగా జరుగుతుంది బాగోలేదు అని అర్థం. ఇప్పుడు గతంలో ఉన్న ఆఫీస్ బాగుండి ఉంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, గతంలో తిన్న ఫుడ్ బాగుంటే ఇక్కడ తినేవాళ్ళం కాదు. కానీ మనం మారిన తర్వాత కూడా పాత ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటి, అక్కడ బాగుంది, ఇది బాగోలేదు అని. సేమ్ ఆ రైతు చెప్పిన మాట కూడా అదే. గత ప్రభుత్వంలో బాగుండే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అన్నీ సక్రమంగా టైంకి వచ్చేవి, అంతా బాగుండే కదా అని చెప్పి ఒక మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక రైతు మాట్లాడాడంటే రాష్ట్రంలో ప్రజానీకం ఆలోచన ఏ విధంగా ఉందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అసలు ఏం చేశారు, గతానికి ఇప్పటికి పోలికేంటి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనే బాగుండే కదా అని ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం పరిశీలన చేద్దాం. వీళ్ళు దాదాపుగా మేము అధికారంలోకి రాగానే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, మొత్తం 5 ఏళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని చెప్పిన వీళ్ళు గతంలో ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కూడా వీళ్ళు తీసేశారు. మొత్తం ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నాయి కూడా తీసేశారు. అక్కడ కూడా ప్రజలందరూ అరే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే మన వాలంటీర్ పోస్ట్ ఉండేవి కదా, మనకి నెలకి నెల జీతం వస్తుండే కదా అని అక్కడ కొంతమంది అనుకున్నారు. ఆ తర్వాత ప్రజలు గతంలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనే ఒక సిస్టమ్ ఉండేది, దాని ద్వారా డైరెక్ట్గా నేరుగా ఇంటికి వచ్చేవి మనకు అన్నీ. ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు నుంచుంటే జనం అనుకుంటున్నారు అరే గతంలో జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చే 1వ తారీఖు పొద్దున మనం లేచే కన్నా ముందే ఇంటికి వచ్చాయి కదా, ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటుగా సరే వీటి గురించి తర్వాత రైతుల గురించి మాట్లాడదాం. రైతులకి గతంలో ఉన్నట్టు గిట్టుబాటు ధర కానీ, పంట నష్టపోతే నష్టపరిహారం కానీ ఏమన్నా అసలు లభిస్తున్నాయా, రైతులు అసలు పట్టించుకుంటున్నారా, రైతులను పట్టించుకునే ఒక పాలసీ అన్న అమలవుతుందా, రైతుల గురించి కనీసం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అనేక రకమైన పంటలు నేలపాలు చేసుకుంటున్నారు రైతులు గిట్టుబాటు ధర లేక. దీని గురించి కనీసం ఒక సమీక్ష జరిగిందా ఈ ప్రభుత్వ హయాంలో? ఆ తర్వాత విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. గతంలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే నానా రభస రచ్చ చేసిన వీళ్ళు ఇప్పుడు అసలు మొత్తం ప్రభుత్వ రంగ స్కూల్స్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత గతంలో ఏదైతే అంటే తిరుమలలో సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి అన్నింటిలో కూడా చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తుంది తప్ప వాళ్ళందరూ మాట్లాడుకుని అరే గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు కదా, తిరుమల తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోవడం ఎప్పుడు చూడలేదు కదా, సింహాచలంలో గోడగుళ్ళు చనిపోవడం ఎప్పుడు చూడలేదు కదా, గతంలోనే ఆలయాల పరిస్థితి బాగుండే కదా అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతోపాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన సొంతంగా భారతీ సిమెంట్స్కి ఒక 60 కోట్లు కేటాయిస్తూ జీవోలు రిలీజ్ చేయలేదు. కేవలం నిర్మాణ రంగం పెంచాలి అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దానికే 300 కోట్ల భూమి స్వాహ, భూభారతికి స్వాహ అని చెప్పి అప్పట్లో పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి ఎల్లో మీడియా పేపర్లో రాసిన విషయం జనందరూ మర్చిపోలేదు కదా. ఇట్లా జనమందరూ కూడా అంటే నీకు ఇది బాగాలేదు కాబట్టి గతాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. ప్రతి అంశం ప్రతి విషయం కూడా గతంలో జగన్ ఉన్నప్పుడు బాగుండేది కదా, ఇప్పుడు బాగాలేదు కదా. ఏ అంశమైనా రోడ్ల పరంగా చూసుకున్నా, ఉద్యోగాల పరంగా చూసుకున్నా, పరిశ్రమల పరంగా చూసుకున్నా, డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, రైతులు ఏ ఏ వ్యవస్థలో కూడా ఒక్క వ్యవస్థలో కూడా అరే ఇది బాగుంది అనుకుంటున్నా, జగన్ ఉన్నప్పుడు బాగుండే కదా, జగన్ ఉన్నప్పుడు బాగుండే కదా ఇదే వస్తుంది. ఎప్పుడైనా మనం గతం గురించి ఆలోచించామంటే వర్తమానం అంటే నడుస్తున్నది బాగాలేదని అర్థం. ఇన్నిసార్లు ఇన్ని రంగాల్లో పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటున్నారని చేసిన మేలు చేసిన సంక్షేమం ఎటు పోదు కదా. ప్రజలందరూ దాన్ని గుర్తుపెడుతున్నారు కనుక ఈరోజు
ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుండే, మళ్ళీ ఆయన వస్తే బాగుండని కోరుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళ 20 నెలల పరిపాలన బాగుండుంటే కనుక ఆ రైతు అలా లేచి నిలబడి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న రైతుకే వీళ్ళ పరిపాలన నచ్చట్లేదంటే ఇక సిటీలో ఉండేవాళ్ళు సామాన్య ప్రజలకి ఎంత దారుణంగా ఉందో వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మీరు.